మత్తు కలిగించే పదార్థాలను కలిగి ఉండి అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడించారు. గిద్దలూరు మండలం దిగువమేటుగుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతంలో మత్తు కలిగించే చెక్కతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఆయుధాన్ని మరియు మత్తు కలిగించే చెక్క వదిలి పరారయ్యాడని, తర్వాత ఆ వ్యక్తి సమాచారాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నిందితుడు దిగువమెట్ట గ్రామానికి చెందిన పోలా రమణయ్యగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు నీటి నిలువలు తన ఉండే ప్రాంతంలో ఈ చెక్కను వేసి వన్యప్రాణులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసి అతనిని ప్రశ్నించగా అటవీశాఖ అధికారులకు ఎదురు తిరిగాడని, తర్వాత నిందితుడు పరారు కావడంతో అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఎక్కడ తనపై కేసు పెడతారో అని ముందుగానే నిందితుడు తనను కొట్టారని నటిస్తూ ఆసుపత్రిలో చేరి దుష్ప్రచారం చేసినట్లుగా అటవీశాఖ అధికారి రామయ్య తెలిపారు. నిందితుడిపై అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేయించామని, నిందితుడి వద్ద నుంచి మత్తు కలిగించే చెక్కను ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి వెల్లడించారు. 15వ తారీఖున ఉదయం 10 గంటల 10 నిమిషాల ఆ ప్రాంతంలో మాకు గుల్లబ్రహ్మేశ్వరం అభయారణ్యానికి విధుల నిమిత్తమే మా స్టాఫ్ని తీసుకొని నేను వెళ్తున్నాను సార్. ఎత్తుటంటే మాకు గుర్తు తెలియని వ్యక్తి రహదారిలో గుల్లబ్రహ్మేశ్వరం దిగుమట్ట టు గుల్లబ్రహ్మేశ్వరం రహదారిలో మాకు వంకమాని గుండాలనే ప్రాంతంలో ఆ వ్యక్తి కనిపిస్తే ఏందా అని మా పిల్లలను దింపాను. నేను కారులో ఉన్ని దింపితే చూస్తే ఆ పిల్లల దగ్గర ఎందుకు వస్తున్నావు, ఏం పనికి వస్తున్నావు, దేనికి కొట్టాము, ఎక్కడ కొట్టామని ప్రశ్నించారు మా పిల్లలతో. మీకేంద్ర సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆ పిల్లోడు కత్తి రాని ముందు మేము ఏం చేస్తామంటే, ఎవడైనా కూడా మా అడవిలో మేము ఎంటర్ అయినప్పుడు మేము ఏదైనా కూడా ఒక ముద్దాయిని కానీ ఒక మనుషులు కానీ మేము మా హ్యాండర్లోకి తీసుకోవాలంటే మేము ఆయుధాన్ని ప్రిపరేషన్ ఇస్తాం. ఆయుధాన్ని లాక్కున్న తర్వాతనే ముద్దాయిని మేము లాక్కుంటాం. అలాంటి సందర్భంలో మా అబ్బాయిని పంపించాను. ఏంటంటే వాళ్ళు దిగమట గ్రామస్తులు కదా, ఏదో పోతుంటారు కదా అనే ఉద్దేశంతో మా అబ్బాయిని పంపిస్తే మా స్టాఫ్ని పంపిస్తే స్టాఫ్ పోతే కత్తి దగ్గరకు వస్తే కత్తితో నరుకుతానని చెప్పేసి మా అబ్బాయిని బెదిరించాడు. నేను అప్పుడు కారులో నుంచి దిగేసి ఎవరిని కత్తితో రారా నరుకుతారని పోయి భుజం మీద చేసాను సార్. వేసి పట్టుకొని కత్తి తీసుకోరని చెప్పి మా అబ్బాయితో కత్తి తీపిచ్చేసి ఆడ ఉండే మూట చెక్ చేయరని నేను మా స్టాఫ్ ఆడిపోయినాం. ఆ పిల్లోనికి పట్టించి పోయేటలుగా ఆ మూటలో ఉన్నది వచ్చేసి వన్యప్రాణులను సంపనీకి నీళ్ళలో ఇప్పుడు ఎండాకాలం సార్, న్యాచురల్ వాటర్ బాడీస్ ఒకటే సాట్ ఉంటుంది. అడవులు ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడలేదు అంటే ఎక్కడంటే అక్కడ వాటర్ బాడీస్ కానీ వాటర్ కానీ ఉండదు. అందుకని అవి ఏది వాటర్ ఉన్న చోట సెలిమిల్ ఉన్న చోటనే ఉంటుంది. ఆ వాటర్ బాటిళ్లలో ఈ చెక్క గినేస్తే అడవి జంతువు వన్యప్రాణులు వచ్చేసి అవి మామూలు మత్తుగా పడిపోతాయి, కొన్ని చచ్చిపోతాయి సార్. స్టామినా ఉన్నాయితే బతుకుతాయి, ఒక 2-3 గంటలు సేపు బతికైతే ఈ మత్తులో పడిపోతాయి. కొన్ని చిన్నవి పని పిల్లలు పడాలంటే ఆ స్పాట్లోనే చచ్చిపోతాయి వాటర్ తాగినట్టేనే. వాటిని వాటిని ఉపయోగించుకోవడం కోసం అది ఒక ఏరుమద్ది చెక్క. అది ఆ ఏరుమద్ది చెక్క అనేది వాడు నీళ్ళలో కొట్టింది. ఆ మూట కోసం ఇప్పటికీ మనిషిని దుబ్బేసి వాడు పారిపోయింది సార్. అతని పేరు ఏమో తెలియదు మాకైతే, అప్పటికి తెలియదు. మళ్ళీ నేను వచ్చి దిగుమట గ్రామస్తులు నేను విచారిస్తే అతను వచ్చేసి పోలా రమణయ్య సన్నపు రంగస్వామి, అతను దిగుమట ఎరుకల కాలనీ మాకు ఇన్ఫర్మేషన్ అనేది లాక్కున్నాం సార్. లాక్కొని మేము ఒక కేసు అతని మీద డిఓ కేసు ఫైల్ చేశాం. వన్యప్రాణుల చట్టము, బ్యాంబు నరికివేత చట్టం 2 సెక్షన్లు పెట్టి అతని మీద మేము ఫైల్ చేసి ముద్దాయి పారిపోయాం కాబట్టి ఆ ముద్దాయి కోసం మేము 3-4 రోజుల నుంచి గాలిస్తున్నాం. ఎక్కడ ఇళ్ళ దగ్గర కూడా పోయాం. ఇళ్ళ దగ్గర పోయినా కూడా ఆ ముద్దాయి లేడు, పరారులో ఉన్నాడు. అందుకు కాబట్టి మేము పరారులో ఉన్నారు. ఈలోపు మేము చూస్తే ఇక్కడికి వచ్చేసి మరి ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయినారు, మేము కొట్టాము, మేము చేశాము, బూటుకలతో దన్నాము, అంత ఇది చేశామని అతను తప్పుడు ప్రసారం మన విలేకరులు కానీ మీడియా వారికి కానీ అంత మమ్మల్ని ప్రసారం చేసి మేము ఏదన్నా ముందు త్వరపడి అతనిపై ఏదన్నా కేసు పెడతామనే ఉద్దేశంతో అతను ముందుగానే వచ్చేసి ఈ ప్రచారం చేశాడు మా మీద సార్. అది ఆ విధంగా చేసి మమ్మల్ని మా విధులకు ఆటంకం కల్పించేదాకా మా గవర్నమెంట్ ఎంప్లాయీ మీద వాళ్ళు పరువు నష్టం కింద కూడా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు ఏదన్నా ఉంటే మాకు పోలీసు వారు కానీ మా ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసేది అదే. గతంలో కూడా దాదాపు ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు దాదాపు ఒక 6-7 ఆల్రెడీగా పెట్టి ఉన్నారు.
ఏంటంటే ఇప్పుడు ఏదైనా కూడా మేము వాళ్ళని ఏదన్నా అన్నా కూడా నేను ఎస్టీని కాబట్టి నా మీద ఎస్టీ అట్రాసిటీ కేసు అతను వాళ్ళు పెట్టలే, ఓన్లీ కొట్టినారు అనే ప్రసారం ఒకటి చేశారు. కానీ మిగతా కేసు అనేది పెట్టకుండా సార్ దగ్గర మన గిద్దలూరు హౌస్ ఆఫీసర్ దగ్గర ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారంట సార్. అదే విషయం. దానికోసం మేము దిగమెట్ట గ్రామస్తులు వాళ్ళని అడగండి సార్, విచారించండి. దిగమెట్ట గ్రామస్తులు ప్లస్ మా డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి ఏదో సార్ను కలిసి ఏదో మా సాధక బదులు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాము. అందుకు కాబట్టి మేము ఏదైనా కూడా మా ఉద్యోగులు ఏదైనా చేయాలంటే మా విధులకు కానీ మా ఉద్యోగులు చాలా ఆటంకం కించపరుస్తున్నారు. అక్కడ ఈ టాటోలో గతంలో కూడా అతను వన్యప్రాణులను వాటర్లలో కూడా ఇట మత్తు పానీయాలు వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అతని మీద. అందుకు కాబట్టి అతన్ని మాత్రం మేము మా కస్టడీలోకి తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. అతని మీద కూడా మేము డిఓఆర్ కేసు కూడా బుక్ చేసాము, మా ఫారెస్ట్ కేసు కూడా డిఓఆర్ కేసు బుక్ చేసాము సార్. ఇది పరిస్థితి.